ఇంకోసారి అలా చేస్తే ఊరుకోను. పున్నమిని ఏమీ అనొద్దు. నా కూతురు లాంటిది. అక్క అక్క పృథ్వీ బాబు వెళ్ళిపోతున్నాడక్క. ఇంకా తయారవుతున్నా. వెళ్దాం పదం పదరా. హైదరాబాద్ వెళ్తున్నావు అని చెప్పిన పున్నమి ఇంకా రాలేదేంటి? అక్క త్వరగా వెళ్దాం, లేట్ అయిపోతుంది. ఏడికెళ్తున్నావు? అమ్మా అదేనమ్మా, మహాదేవి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం పట్నంకి వెళ్తున్నారమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో, ఒకసారి వెళ్ళి కలిసి వస్తానమ్మా. ఏయ్, రారా. పున్నమి, చూడు పున్నమి, మనకి దూరంగా వెళ్లే వాళ్ళతో మనం దూరంగానే ఉండాలి. దగ్గర కావాలని అనుకోకూడదు. నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉన్నన్ని రోజులు నాకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వద్దమ్మా, ఈ దూరాన్ని నేను తట్టుకోలేను. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను వాళ్లతోనే ఉండిపోవడానికి పోవట్లేదు. వాళ్ళు మనకింత సహాయం చేశారు కదా అని కడసారి కనిపిద్దామని చూసొద్దామని వెళ్తున్నా, అంతే. అవును పెద్దమ్మా, వాళ్ళకి అక్క అంటే చాలా ఇష్టం కూడా. వాళ్ళు తప్పకుండా అక్క కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా వాళ్ళు మనకి ఎంత సహాయం చేశారమ్మా. వకీల్ సాబ్ మన కోసం వాళ్ళ నాన్నతోనే వాదనకు దిగి మన భూమి మనకి దక్కేలా చేశాడమ్మా. అమ్మగారు మన దగ్గర ఏం లేకపోయినా ఎంత కావాలంటే అంత సహాయం చేస్తానని మాటిచ్చారు. అయ్యగారైతే నేను లేకపోతే చాలా చిన్న పిల్లడ్లా మారం చేసేవారు. అంత మంచి మనుషులమ్మా వాళ్ళు. పున్నమి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పున్నమి. నిన్నంతా వెళ్ళావు కదా, నిన్ననే వాళ్ళు ఊరెళ్తున్నారని తెలుసు కదా. నీకు వాళ్ళు చెప్పుంటారు, నువ్వు వాళ్ళకు కూడా చెప్పుంటావు. మళ్ళీ వెళ్ళి కొత్తగా చెప్పడానికి ఏముంటుందమ్మా? అమ్మా నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావమ్మా. లేదు పున్నమి, నిన్నలా పంపడం న్యాయం కాదనిపిస్తుంది. నేను అన్యాయం అయిపోతానేమో అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? అదేనమ్మా, మన పక్క గూడెల్లో ఇలాగే పని కోసమని ఒక అమ్మాయి ఇంటికెళ్తే కొన్ని రోజులు పని చేయించుకొని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారంట. అది విన్న కాడి నుంచి నిన్నేడికన్నా పంపించాలంటే నా గుండె బరువెక్కిపోతుంది పున్నమి. అమ్మా ఇలా చూడమ్మా. అమ్మా చూడమ్మా, నా కళ్ళలోకి చూడమ్మా. నేను పనికెళ్ళింది మనకి డబ్బు అవసరం ఉంది కాబట్టి, అంతేకాని కోట్లు ఆశ చూపినా నిన్నొదిలేసి పోనమ్మా. ఈ ప్రపంచంలో నేనేడికి పోయినా నా ప్రపంచం మాత్రం నువ్వేనమ్మా. నా ప్రాణమంతా నీ కాడనే ఉంటుందమ్మా.
తప్ప అమ్మా? అర్థం చేసుకోమ్మా. ఆ? చాలా అన్యాయం అక్క. రే, అమ్మ కంగారు పడుతుంది కదరా. రే, కాస్త తోడుంటే ధైర్యంగా ఉంటుందని ఉండమన్నాను. ఇక్కడే ఉండరా. ఆ? సరే. అమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్త, త్వరగా వచ్చేసే. అమ్మా, వాళ్ళు ఎతుకుతున్నది బతుకుతున్నది పున్నమి కోసమని పున్నమికి తెలియొద్దు. పున్నమే జాబిల్లని వాళ్ళకి తెలియొద్దమ్మా. నా బిడ్డని నాకు దూరం చెయ్యొద్దు, చెయ్యొద్దు తల్లి. అడ్డదారిలో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. చెప్పండి మేడం. పున్నమి కనిపించిందా? ఇంకా లేదు మేడం. ఆ పున్నమి పృథ్వీ కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. రాజ్మహల్ దగ్గరికి అసలే రాకూడదు. అలాగే మేడం. పదండ్రా. ఆ పిల్లేరా, ఎటే వస్తుంది, టైం చూసుకుని వేసేద్దాం. అలాగే అన్నా. దక్కండి. రోజు ముందుగా పోయేదాన్ని, ఈ రోజు ఆలస్యంగా వెళ్తున్నా. నేను వెళ్లే వరకు ఉంటారో వెళ్ళిపోతారో. కనీసం వకీల్ సాబ్ అయినా కనిపిస్తే బాగుండు. రేయ్, ఆ మూలన పడేయండిరా. చెప్పు భూపి, పున్నమి కనిపించిందా? మాకు కనిపించింది మేడం. ఇక మీకు కనిపించదు. సరే భూపి. పదండ్రా. పున్నమి వస్తే గాని కదలరా. ఇంకెక్కడొస్తుంది? ముందు ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్కు వెళ్ళాలి.
పెద్దమ్మా నువ్వేం కంగారు పడకు, అక్క వచ్చేస్తుందిలే. అదేంటి బాబు, పున్నమి మీకోసం వస్తే మీరిలా వచ్చారు? పున్నమి మా కోసం రావడం ఏంటంటే? పున్నమి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. పున్నమి రాలేదు. ఏమైందో తెలుసుకుందామని ఇప్పుడు నేను వచ్చాను. అయ్యో, పెద్దమ్మా అక్క ఇప్పటికే ఆలస్యమైందని అలా కొండ మీద నుంచి అడ్డదారిలో వెళ్ళుంటుంది. నువ్వేం కంగారు పడకు. అలానే వెళ్ళుండొచ్చు ఆంటీ. ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తాను. నాకెందుకో సహనా భయంగా ఉంది బాబు. భయపడాల్సింది ఏం లేదా ఆంటీ. పున్నమికి ఏం కాదు. డ్రైవర్ని దగ్గర పెట్టి నేనే పంపిస్తాను. ఏంటి, పున్నమి ఆలస్యమైన అడ్డదారిలో వెళ్ళుంటుందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమో. వెళ్ళొస్తాను ఆంటీ. సరే బాబు. పున్నమి దగ్గరికి ప్రమాదం వస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా పున్నమికి ఏమైందో అనే భయం కలుగుతుంది. భగవంతుడా, పున్నమిని నువ్వే కాపాడాలి. పెద్దమ్మా నువ్వేం కంగారు పడకు, అక్క వచ్చేస్తుంది. పృథ్వీ, పున్నమి ఏది? పున్నమి ఏది? పృథ్వీ, పున్నమి ఏది? ఇక్కడికి రాలేదా రాజమాత? రాలేదే. ఇంటి దగ్గర కూడా లేదు రాజమాత. అడిగితే ఇక్కడికే బయలుదేరిందని చెప్పారు. ఇక్కడికి వచ్చిందా? ఎక్కడా? పున్నమి అక్కడ లేదు, ఇక్కడికి రాలేదంటే భూపతి పున్నమిని అంతం చేసుంటాడు. అక్కడ లేదు ఇక్కడ లేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? నాకు అది అర్థం కావడం లేదు రాజమాత. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పెద్దమ్మా? ఇంతకాలం మన ఇంట్లో పని చేసింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కదా, తను ఇంకొక పనేదో చూసుకుని ఉంటుంది. మన గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటుందా ఏంటి? మీరే ఆలోచించండి. కాసేపు వెయిట్ చేద్దాం రాజమాత. ఇంట్లో ఎలాగో ఇక్కడికే వస్తానని చెప్పింది కదా, దారిలేదన్న గుడికి వెళ్ళిందేమో. అవునవును, పున్నం వచ్చేస్తుంది. కాసేపు వెయిట్ చేద్దాం. మీరందరూ కూర్చోండి, కూర్చోండి. పున్నం వచ్చేస్తుంది, ఇక్కడికే వస్తుందట. అత్తయ్య గారు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం. దుర్ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. దుర్ముహూర్తం వచ్చిందంటే మళ్ళీ 2-3 గంటలు వెయిట్ చేయాల్సిందే. వెళ్దాం నానమ్మా, నేను కూడా కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలి. వెళదాం, ఇంకాసేపు చూసి వెళదాం. పున్నం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయినట్టు? ఈ పాటికే రావాలి. ముందు అర్జెంటుగా హైదరాబాద్కి తీసుకెళ్ళిపోవాలి. లేదంటే ఎవరినొకరిని తీసుకొచ్చి వాళ్ళే జాబిల్లని చెప్పేస్తారు. అమ్మా, దుర్ముహూర్తం రాకముందే మీరు బయలుదేరడం మంచిది. పున్నమి వస్తే నేను చెప్తాను కదా, మీరు బయలుదేరండి అమ్మా. శివ, నేను ఒప్పుకోను. పున్నమిని చూశాకే వెళ్దాం. పున్నం వస్తుంది నాన్న, నా మాట విను. పెదనాన్న, మీరంతగా పున్నమిని చూడాలంటే వీడియో కాల్లో చూడొచ్చు.
మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడొచ్చు. కానీ నేను కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయకపోతే నన్ను ఫెయిల్ చేస్తారు పెదనాన్న. ప్లీజ్ పెదనాన్న, ప్లీజ్. నువ్వే వీడియో కాల్ చేసుకో, నేను పున్నమిని చూసే వెళ్తాను. వెళదామన్నయ్య. అవును శివదేవ్ బాబు, పొన్నం ఇక్కడికి వస్తే నేను వీడియో కాల్ చేయిస్తాను కదా, నువ్వు బయలుదేరు. అమ్మా, మీరే ఏదోలా చెప్పి. శివ, రా నాన్న, నా తండ్రివి కదా. లే లక్ష్మి, నేను రాను. వస్తుందిలేండి, మీరు లేవండి. లే. అన్నయ్య వస్తుందిగా. పున్నమి ఖచ్చితంగా వస్తుందా? పున్నమి వస్తుంది, మనం వెళ్దాం పదండి. వస్తుందా? వస్తుంది. దొంగ అక్కడ ఏదో జరిగింది. అదిగో దొంగ పట్టుకొని పారిపోతున్నాడు. పరిగెత్తండి, పట్టుకోండి. ఎంత దూరం పారిపోతావు? ఎవరైనా పట్టుకోండి. దొంగ దొంగ. ఇంకెంత దూరం పరిగెత్తు? ఆగవయ్యా నీకే. శివయ్య, ఏ రాజవంశపు రాజుతో కానీ ఆ నగ నాకు దొరికింది, కానీ ఆ దొంగకు దొరకకుండా నువ్వే కాపాడాలి స్వామి. పున్నమి ఖచ్చితంగా వస్తుందా? వస్తుంది నాన్న, వస్తుంది.